హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్ నా గార్డెన్ నా ప్రపంచం. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? నేనైతే బాగున్నాను. మీరు కూడా చాలా చాలా బాగున్నారని కోరుకుంటున్నాను. ఈరోజైతే మన పెరటి గార్డెన్లో వంకాయ మొక్కలు అయితే చూసేయండి. అసలు బోల్డన్ని వంకాయలు అయితే వచ్చేసాయండి. ఒక్కొక్క మొక్కకి ఎన్ని వంకాయలు వచ్చాయో చూసేయండి. చూసారా ఎంత ఫ్రెష్గా ఉన్నాయో, ఎంత లేతగా ఉన్నాయో చూడండి. అసలు ఎంత పెద్ద సైజ్ అయినా సరే సీడ్స్ అయితే రావట్లేదండి. చూసారా ప్రతి ఒక్క కొమ్మకి 2-3 వంకాయలు అయితే ఉన్నాయి. ఇక ఇక్కడైతే ఒకటి సీడ్స్ కోసం వదిలేశాను. అసలు ఎంత పెద్ద సైజు వచ్చిందో చూడండి. చూసారా దోసకాయ అంత సైజు అయితే వచ్చేసింది. దీన్నైతే సీడ్స్ కోసం వదిలేశాను. ఇప్పుడైతే ఈ వంకాయలన్నీ హార్వెస్ట్ చేసుకుందాం. అసలు ఒక్క మొక్కకే ఎన్ని వంకాయలు వస్తాయో చూసేయండి. ఫ్రెండ్స్, నా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. మీకు నచ్చితే లైక్ చేయండి. ఈ వీడియో ఎలా ఉందో కామెంట్ కూడా చేయండి. ఇక మన వంకాయల హార్వెస్ట్ అయితే చేసేసుకుందాము. ఈ ఒక్క మొక్కకే ప్లేట్ నిండిపోద్దండి. అన్ని వంకాయలు అయితే ఉన్నాయి. ఇలా చూస్తే గార్డెన్లో ఒక 10 వంకాయ మొక్కలు అయితే ఉన్నాయండి. అవి కూడా ఒక 2 వెరైటీస్ 3 వెరైటీస్ ఉన్నాయి. వాటి సీడ్స్ని కూడా నేను సేవ్ చేస్తున్నాను. మీకు ఎవరికైనా ఈ వంకాయ సీడ్స్ కావాలంటే కామెంట్ చేయండి. నేను నెక్స్ట్ షార్ట్ వీడియో ఒకటి పెడతానండి. నా దగ్గర ఏమేమి వంకాయ సీడ్స్ ఉన్నాయో, ఎన్ని వెరైటీస్ వంకాయలు ఉన్నాయో అవన్నీ పెడతానండి, చూసేయండి. డైలీ నా వీడియోస్ ఫాలో అవుతూ ఉండండి, లైక్ చేయండి. చూసారా ఇప్పటికి ఎన్ని వంకాయలు వచ్చాయో, ఇంకా ఏమన్నా ఉన్నాయా అని చూస్తున్నాను. ఈరోజుకైతే ఈ ఒక్క మొక్కకి ఇన్ని వంకాయలు అయితే వచ్చేసాయండి. ఇక్కడ చూసారా ఇక్కడ కూడా కొన్ని ఉన్నాయండి. బాగా పురుగు పట్టేస్తుందండి. ఇక అందుకని బూడిద అయితే చల్లాను. ఏమన్నా పేను బంక అలాంటివి కూడా ఉంటే బూడిద చాలా యూజ్ అవుతుందండి. ఇది చూసారా గ్రీన్ లాంగ్ బ్రింజాలండి. ఇవి కూడా చాలా టేస్టీగా అయితే ఉంటాయండి. ఇక ఇదైతే చాలా పెద్దగా ఉందండి. సీడ్స్ కోసం వదిలేస్తాను. మనం సీడ్స్ కోసం ఏదైనా సరే బాగా హెల్దీగా మంచి సైజుగా ఉన్న వాటినైతే సీడ్స్ కోసం వదిలేస్తానండి. చూసారా పురుగులు ఆకులకి ఎలా కన్నాలు పెట్టేసినాయో. అప్పటికి నేను చూస్తూ వాటిని చంపేస్తుంటానండి. ఇప్పటికైతే ఒక 2 వెరైటీస్ బ్రింజలు అయితే హార్వెస్ట్ చేశాను. చూసారా పర్పుల్ రౌండ్ బ్రింజాలు, లాంగ్ గ్రీన్ బ్రింజాలండి. ఇప్పుడైతే ఇంకొక వెరైటీ చూపిస్తాను. ఇది కూడా రౌండ్దేనండి, కాకపోతే కలర్ వేరు. ఇది వైట్ పర్పుల్ 2 మిక్స్ అయ్యి ఉంటుందండి. పురుగులు పట్టేసినాయి అని చెప్పాను కదా, చూడండి ఇటు నుంచి ఇటు సైడ్ వచ్చే వరకు కన్నం పెట్టేసిందండి. ఈ వంకాయ అయితే బాగొచ్చింది చూడండి. కలర్ డిఫరెన్స్ తెలుస్తుంది కదా. ఈ వంకాయలన్నీ హార్వెస్ట్ చేయాలంటే చాలా టైం పట్టిద్దండి. అన్నీ వెతికి కోయాలి కదా. చూసారా అసలు ఎంత పెద్ద సైజు అవుతున్నాయో చూడండి. అసలు ఎంత బాగుందోనండి. ఇలాంటి అసలు ఫ్రెష్గా హార్వెస్ట్ చేసి కర్రీ చేసుకున్న, ఫ్రై చేసుకున్న, అసలు గుత్తంకాయ కర్రీ చేస్తే చాలండి. అస్సలు అలా నోట్లో పెట్టుకుంటే కరిగిపోద్దండి. అంత టేస్టీగా అయితే ఉన్నాయి. ఈసారి కోసి గుత్తంకాయ కర్రీ కూడా చేసి చూపిస్తానండి. అసలు ఎంత బాగుంటుందో అండి. ఇంకా టేస్ట్ అయితే మీరు చూడలేదు కాబట్టి ఇక చూసి ఆనందపడటమేనండి. చూసారా ఎన్ని వంకాయలు వచ్చేసాయో, ఇంకా ఉన్నాయండి. ఇదిగోండి ఇక్కడ చూడండి ఈ మొక్కలకు కూడా ఉన్నాయి. ఇవన్నీ ఇప్పుడు నేను హార్వెస్ట్ చేసి ఎన్ని వంకాయలు వచ్చాయో చూపిస్తాను ఫ్రెండ్స్. చూసారా ఫ్రెండ్స్ అన్ని వంకాయలు అయితే హార్వెస్ట్ చేశాను. ఇన్ని వంకాయలు అయితే వచ్చేసాయి. ఇవన్నీ ఇక నేను ఒక బకెట్ అయితే తీసుకొచ్చానండి, అందులో వేసేస్తాను. చూసారా బకెట్ సగం పైనే వచ్చేసాయండి. అన్ని వంకాయలు అయితే వచ్చాయి. గిన్నెలో ఉంటే మీకు సరిగ్గా అర్థం కాలేదని అందులో వేశాను. ఇక ఇప్పుడైతే వైట్ నేతిబీర అండి. అసలు చూసారా ఎలా పిల్లలు ఉయ్యాలు ఊగుతున్నట్టు, ఎలా ఇవి కూడా క్రీపర్స్కి అలాగే ఉయ్యాల్లో కూర్చున్నట్టుగా ఉన్నాయి కదా. అసలు ఒక్కొక్కటైతే ఇది నేలలో పడిమాల్చిందండి. అసలు ఎంత మంచి సైజు వచ్చాయో చూడండి. ఈ నేతి బీరకాయలు మీలో ఎంతమంది తింటారో కామెంట్ చేయండి. ఈ వీడియో చూసేవాళ్ళు ఎవరైనా సరే
వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు, కామెంట్ చేయట్లేదు. ప్లీజ్ లైక్ చేయండి, కామెంట్ చేయండి. చూసారా ఇప్పటికైతే 3 నేతి బీరకాయలు అయితే హార్వెస్ట్ చేశాను. ఇంకా బోల్డ్ అని పిందులు అయితే ఉన్నాయండి. చూసారా ఇక్కడ ఒకటి ఉంది. నాలుగు నేతి బీరకాయలు అయితే హార్వెస్ట్ చేశానండి. ఇంకా ఉన్నాయి. అసలు ఇదైతే చూడండి ఎంత మంచి సైజ్ వచ్చేసిందో. అసలు కాయల కంటే కాడలు కూడా పొడుగ్గానే వచ్చాయండి. అంత పొడుగ్గా అయితే వచ్చాయి. చూసారు కదా ఫ్రెండ్స్ ఎన్ని నేతి బీరకాయలు ఉన్నాయో. ఇంకో ఒకటి ఉందండి, అది మాకు కనిపించలేదు. తర్వాత వీడియో ఆపేసినాకైతే హార్వెస్ట్ చేశాను. ఇక ఇది వచ్చేసి స్వీట్ పొటాటో క్రీపర్ అండి. ఇది పింక్ కలర్. అబ్బా పల్లేరుగాయలు అయితే చాలా ఉన్నాయండి. భలే గుచ్చుకుపోతుంది. చూసారా బ్లడ్ కూడా వచ్చేసింది. భలే నొప్పి పుడతాయండి ఈ పల్లేరుగాయలు చేతికి కానీ గుచ్చుకుంటే. ఇక్కడ ఉన్నాయండి స్వీట్ పొటాటో చూడండి. కొంచెం చిన్న సైజే ఉన్నాయి. వాటరింగ్ చేస్తుంటే కనపడింది చాలా పెద్దగా ఉంటుందేమోనని తీశాను. లోపల చూస్తే ఇలా చిన్నగా ఉంది. ఇక భూమిలో ఉన్నాయి కొన్ని ఒక్కోసారి ఆశ్చర్యపరుస్తాయండి. ఇక వెతికి వెతికి తీయాలి. ఒక్కోసారి మనం చాలా పెద్దగా ఉన్నాయి అనుకున్నాయి చిన్నగా అయిపోతాయి, చిన్నగా ఉన్నాయి అనుకున్నాయి పెద్దగా కనిపిస్తాయి. ఇక భూమిలో ఇలా పండినవి ఏవైనా సరే అండి మనల్ని ఆశ్చర్యపరుస్తూ ఉంటాయి. ఇప్పటికైతే 3 స్వీట్ పొటాటోలు అయితే హార్వెస్ట్ చేశాను. చుక్కకూర చూసారా ఎంత బాగా వచ్చిందో. ఇక దాన్ని అయితే ఇప్పుడు హార్వెస్ట్ చేయట్లేదు కానీ ఇక్కడ ఒక స్వీట్ పొటాటో ఉందండి. చాలా చిన్నగా ఉన్నాయి అందుకని చెప్పి ఇక ఈ 4 హార్వెస్ట్ చేశానండి. ఇంకా ఎతికితే కనిపిస్తాయేమో కానీ ఇంకెందుకులే చిన్న చిన్నగా ఉన్నాయని చెప్పి ఇప్పటికైతే స్వీట్ పొటాటోని ఇన్నైతే హార్వెస్ట్ చేశాను. ఇక వీటిని కూడా బకెట్లో వేసుకొని చూసారా మన బకెట్ అయితే నిండిపోయింది. వంకాయలు, నేతి బీరకాయలు, ఇంకా స్వీట్ పొటాటో. ఇక మనమైతే టెర్రస్ గార్డెన్లోకి అయితే వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. చూసారా ఫ్రెండ్స్ నేను టెర్రస్ గార్డెన్లోకి అయితే వచ్చేసాను. ఇప్పుడైతే మనకి 2 క్యాలీఫ్లవర్స్ అయితే ఉన్నాయి. ఈ రెండింటిని అయితే హార్వెస్ట్ అయితే చేసుకున్నాము. చూసారా మంచి సైజ్ అయితే వచ్చేసిందండి. మనం క్యాలీఫ్లవర్స్ పండించడం అంటే నాకు చాలా ఇష్టం అండి. ఎందుకంటే ఇవి వేరు వెరైటీ కదా, అందరూ పండించరు. చాలా తక్కువ మందే ఈ క్యాలీఫ్లవర్స్ పండిస్తారు కదా. ఇలాంటి వేరు వెరైటీ ఏవైనా సరే ఫ్రెండ్స్ చూసారా ఎంత బాగుందో. ఇలాంటి వేరు వెరైటీస్ ఏదైనా పండించినప్పుడు హార్వెస్ట్ చేసినప్పుడు నాకైతే చాలా హ్యాపీగా అయితే ఉంటుంది. చూసారు కదా ఫ్రెండ్స్ ఎంత బాగుందో. ఇంకా ఇక్కడ ఒకటి ఉంది, దీన్ని కూడా హార్వెస్ట్ చేద్దాం. చాలా గట్టిగా అయితే ఉందండి, రావట్లేదు. కొంచెం వాటర్ పోసినట్టయితే ఈజీగా వచ్చేదేమో. ఇది కింద పెట్టేసి తీస్తున్నాను. చూసారా ఫ్రెండ్స్ 2 క్యాలీఫ్లవర్స్ అయితే హార్వెస్ట్ చేశాను. ఇక షార్ట్ వీడియోలో కూడా కొన్ని చూపిస్తున్నాను కదా, చాలా క్యాలీఫ్లవర్స్ అయితే వస్తున్నాయి. ఇది సీజన్ కదా మంచిగా వస్తున్నాయండి. కానీ ఒక్కటండి నాకైతే పురుగులు అయితే రాలేదు క్యాలీఫ్లవర్కి. ఎందుకంటే క్యాలీఫ్లవర్స్కి కానీ క్యాబేజీకి కానీ బోల్డ్ అంతా పురుగులు అయితే వచ్చేస్తాయి. ఇక్కడైతే చూడండి 2 బీరకాయలు ఉన్నాయండి. ఈ రెండింటిని అయితే హార్వెస్ట్ చేసుకుంటున్నాను. ఈ బీరకాయలు అయితే చాలా తక్కువ వస్తున్నాయండి. నేతి బీరకాయలు మాత్రం అస్సలు ఎప్పుడు కోసినా సరే ఒక 5-6 ఉండాల్సిందేనండి. ఇక ఇది చూసారా 1 ఫీట్ వంకాయ అండి. ఇక ఇవైతే ఇక ఒకటైతే సీడ్స్ కోసం వదిలేశాను కదా, ఇవి అంత మంచిగా రావట్లేదు. ఇంకా కొన్ని అయితే హార్వెస్ట్ చేస్తున్నాను. సీడ్స్ కోసం వదిలేసామంటే ఇక అన్ని కాయలకు వచ్చే బలం అంతా ఇక అదే తీసేసుకుంటుందండి. ఇక వీటిని అయితే హార్వెస్ట్ చేసుకుంటున్నాను. చూసారా అసలు సన్నగా ఎలా పొడుగ్గా ఉన్నాయో. ఇంకా ఉంచితే ఇవి కూడా పొడుగా అవుతాయండి. మన కర్రీ కాబట్టి లేతగా ఉన్నప్పుడే హార్వెస్ట్ చేసుకోవాలి. చూసారా 4 వంకాయలు అయితే హార్వెస్ట్ చేశాను. ఇక మన చిక్కుడుగాయ వెరైటీస్ అండి, ఒక 2 వెరైటీస్ అయితే ఇప్పుడు హార్వెస్ట్కి రెడీగా ఉన్నాయి. ఇదైతే వైట్ చిక్కుడు. ఇక ఈ చిక్కుడుగాయలు కొయ్యాలంటే మామూలు విషయం కాదండి. అసలు ఇదైతే పర్పుల్ కలరు. ఇలా 2 వెరైటీస్ అయితే ఉన్నాయి. ఇక ఈ పందిరి చుట్టూ తిరుగుతూ ఈ ఉన్న చిక్కుడుగాయలన్నీ హార్వెస్ట్ చేస్తానండి. వైట్ చిక్కుడు కానీ పర్పుల్ చిక్కుడు కానీ ఇలా 2 వెరైటీస్ ఉన్నాయి. ఇవన్నిటిని హార్వెస్ట్ చేస్తాను. ఇక్కడైతే పర్పుల్ చిక్కుడు ఉన్నాయి చూడండి ఎక్కువగా. ఇలా పందిరి మొత్తం ఎతికి హార్వెస్ట్ చేశానండి. చూసారా ఎన్ని చిక్కుడుకాయలు వచ్చాయో. వైట్ చిక్కుడు, పర్పుల్ చిక్కుడు, ఇంకా దొండకాయలు కూడా ఉన్నాయండి. ఇక మళ్ళీ అది ప్రత్యేకంగా చూపించడం ఎందుకని ఇక చిక్కుడుకాయలతో పాటు
దొండకాయలు కూడా కొన్ని ఉంటే వాటిని కూడా హార్వెస్ట్ చేశానండి. అసలు కలర్ చూసారా ఎంత బాగుందో కదా, పర్పుల్ కలర్ చిక్కుడు. ఇంకా ఇక్కడ ఒక గ్రీన్ సొర అండి, రౌండ్ది. ఇది కూడా మంచి సైజ్ అయితే వచ్చేసింది. ఇక దీన్ని కూడా హార్వెస్ట్ చేసేసుకున్నాను. మన టేబుల్ అయితే నిండిపోతుంది. ఇంకా ఇవైతే అందరికీ తెలిసిందేనండి, వింగుడ్ బీన్స్. ఇవి కూడా చాలా బాగుంటాయండి. అసలు చూసారా గుత్తులు గుత్తులుగా ఎలా హ్యాంగ్ అవుతూ ఉన్నాయో, ఇలా పందిరి మీద ఇలా గుత్తులు గుత్తులుగా మన వెజిటేబుల్స్ అన్నీ హ్యాంగ్ అవుతూ ఉంటే అసలు చూస్తుంటే మాత్రం చాలా హ్యాపీగా అయితే ఉంటుందండి. అసలు ఆ అనుభూతి మీకు కూడా తెలియాలంటే మీరు కూడా గార్డెనింగ్ చేయాలండి. చూడటమే కాదండి, గార్డెనింగ్ చేస్తుంటేనే అలా హ్యాపీనెస్ని మనం పొందొచ్చు. ఎందుకంటే నన్ను చూసి మా ఫ్రెండ్ కూడా తనకున్న కొద్ది ప్లేస్లోనే కొన్ని మొక్కలైతే నాటుకుంటుంది. నాకు కూడా చాలా హ్యాపీ అనిపించింది తను అలా చెప్తుంటే. నేను ఇలా వంకాయలు కోసాను, బెండకాయలు కోసాను అని చెప్తుంటే, అంటే నన్ను చూసి తనకు కూడా గార్డెనింగ్ చేయాలని ఆసక్తి అయితే కలుగుతుంది. ఇలా గార్డెనింగ్ చేయడం వల్ల మన ఆరోగ్యాన్ని మనమే కాపాడుకోవచ్చండి. చూసారా ఎలాంటి కెమికల్స్ లేకుండా ఎన్ని వెజిటేబుల్స్ అయితే మన గార్డెన్లో పండించుకుంటున్నాం కాబట్టి మన ఆరోగ్యం కూడా మన చేతుల్లోనేనండి. ఇంకా ఇక్కడైతే కొన్ని కాకరకాయలు ఉన్నాయండి, వీటిని కూడా హార్వెస్ట్ చేసుకుందాము. చూసారా ఎంత మంచి సైజ్ అండి. ఇలాంటి వాటిని మనం సీడ్స్ సేవ్ చేసుకోవాలండి. ఎందుకంటే మళ్ళీ కొనుక్కున్నామంటే ఇదే సీడ్, ఇదే వెజిటేబుల్ ఇంతే లాంగ్గా వస్తుందో లేదో మనకు తెలియదు కదా. అందుకని చెప్పి ఏవైనా సరే మన గార్డెన్లో పెద్ద సైజుగా ఉన్నాయి, మంచిగా ఉన్న వాటిని సీడ్స్ కోసం అయితే వదిలేసుకోవాలి. చూసారా ఎన్ని కాకరకాయలు అయితే వచ్చేసాయి, మనకైతే సరిపోతాయండి ఒక రోజుకైతే. ఇక మా హార్వెస్ట్ అయితే అయిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడు ఏమేం వెజిటేబుల్స్ హార్వెస్ట్ చేశానో చూసేయండి. పర్పుల్ వంకాయలు, వైట్ వంకాయలు, గ్రీన్ వంకాయలు, ఇంకా 1 ఫీట్ వంకాయలండి. పక్కనే కనిపిస్తున్నాయి కదండి పర్పుల్ కలర్ అవి లాంగ్ వెరైటీ కాదండి, మువ్వ వంకాయలు అంటారు. ఒకటైతే రిబ్బుడు బ్రింజాల్ ఉంది, దాన్ని కూడా హార్వెస్ట్ చేశానండి. ఇక ఇవైతే వింగుడ్ బీన్స్, వైట్ చిక్కుడు, పర్పుల్ చిక్కుడు, దొండకాయలు, స్వీట్ పొటాటో, ఇక గ్రీన్ నేతిబీర, వైట్ నేతిబీర, గ్రీన్ సొర, కాకరకాయలు, ఇంకా 2 నార్మల్ బీరకాయలు అయితే వచ్చేసాయండి. వీటితో పాటు కాలీఫ్లవర్లు కూడా హార్వెస్ట్ చేశాను. చూసారు కదా ఫ్రెండ్స్, మన టేబుల్ అయితే ప్రతిసారి నిండిపోవాల్సిందండి. ఎన్ని వెజిటేబుల్స్ హార్వెస్ట్ చేశానో. ఈ హార్వెస్ట్ వీడియో మీకు నచ్చితే మీ కామెంట్ ద్వారా, మీ లైక్ ద్వారా తెలియజేయండి ఈ వీడియో ఎలా ఉందో. బాయ్ ఫ్రెండ్స్, మరొక వీడియోతో మళ్ళీ కలుస్తాను.